ఫ్రెండ్స్ ఇవాళ మనం రిసార్ట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరం టూర్ వేసాం. అది భీమిలి బీచ్ పక్కన అనమాట, బీచెస్ అండ్ హిల్స్. అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఇంక ఇవన్నీ వద్దు, ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. సరే, ఎవడో అడ్డం వస్తాడు బాబు, వీడు అక్కడ. చూడండి వెళ్ళ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ కట్టించాడు ఇక్కడే. చూడండి ఇదంతా భీమిలి బీచే. చూసారా, భలే ఉంది కదా. భీమిలి బీచ్కి భీమిలి అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? భీముని బీచ్. ఏట్రా ఇంతమంది జనం ఉన్నారు, పద పద కొట్టు, అందరూ లవర్సే, కొట్టు. మరి అంతే, రిసార్ట్లో పడాలి మనం, కొట్టు మరి కారు. ఇదిగోండ్రా వస్తాంరా మనం. స్విమ్మింగ్ పూల్ అది సూపరు. చూసారా స్విమ్మింగ్ పూల్. అంటే మేము రావడం కొద్దిగా లేట్ అయింది, అందుకే అవ్వాలి లేరు. స్విమ్మింగ్ పూల్ బాగుంది. చూసారా అంతా బాగుందా? ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను మీకు, సరిగ్గా కనిపించాలి. చూసారా స్విమ్మింగ్ పూల్ దగ్గరనండి. రేపు ఎక్కడే స్నానాలన్నీ ఇక్కడే రేపు. చూసారా డైనింగ్ టేబుల్ అవి పెట్టారు కదా, ఇవి మామూలు మనం ఇక్కడ ఆర్డర్ చేసుకొని తినచ్చు అనమాట. లంచ్ ఏమైనా అంటే ఇక్కడే తినచ్చు. బాగుంది. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. నాకైతే ఇక్కడ నుండి బీచ్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో కామెంట్ చేసేయండి. ఇదిగోండి, మీకు కనిపించట్లేదు అనుకుంటా చెట్లు అడ్డు వల్ల. ఇక్కడ నుండి అయితే మటుకు వ్యూ సూపరు. బీచ్ అది కనిపిస్తే బాగుంది. మొత్తానికి ఇంటికి వచ్చేసాను. అక్కడ కొన్ని మిస్ అయిపోయాను, అందుకోసం ఈ వీడియో. ఫస్ట్ నేను మిస్ చేసింది ఏంటంటే నా రూమ్ నేను తిన్నగా చూపించకపోవడం. రూమ్ ఏంటో నేను తిన్నగా చూపించలేదంటే మా ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు, అందుకోసం నేను తీయలేదు. రూమ్ సర్వీస్ విషయానికి వస్తే రూమ్ సర్వీస్ చాలా బాగుంది, రూమ్స్ కూడా బాగున్నాయి. అలాగే రూమ్కి వచ్చేసి నలుగురే అనమాట. రూమ్కి వచ్చేసి ఒకవేళ మీరు పడుకున్నప్పుడు ప్లేస్ అది సాలకపోయినా బెడ్ మీరు వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట, దాంట్లో మీకు ప్రాబ్లం ఏట్లేదు. అలాగే మా పైన ఫ్యామిలీస్ ఉండే రూమ్ కూడా ఉంది, అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే వాళ్ళు ఏదో పార్టీ ఏదో చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను తీయలేదు. ఇంకోటి నేను రెండోది వచ్చేసి ఫుడ్ నేను తినడం కానీ అక్కడ చూపించడం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే అక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, స్విగ్గీ చేసుకోవచ్చు, రెస్టారెంట్ కూడా ఉంది. మేము వెళ్ళేటప్పుడే టైర్డ్ అయిపోయాం అనమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు స్విగ్గీ చేసుకుందాం ఇంకెందుకు అనేసి. అంటే నేను కూడా ఇంకా చెప్పేసాను టైర్డ్ అయిపోయాం కాబట్టి. కాకపోతే 2 మీకు అఫోర్డబుల్లే, రేట్స్ మటుకు అఫోర్డబుల్లే. ఇంకా దానికి ఇంకా 2 మీరు స్విగ్గీ అయినా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పర్లేదు. మేమైతే స్విగ్గీ చేసుకున్నాం, మీరు మీ ఇష్టం అది. ఇంకోటి 3వది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. నేను కావాలంటే మీకు పైన ఫోటో వేస్తాను చూడండి, నేను చూపించాను కూడా. పైన కిడ్స్కి సపరేట్, అలాగే పెద్దవాళ్ళకి సపరేట్ అనమాట స్విమ్మింగ్ పూల్. అలాగే మీరు ఇది రిసార్ట్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా చేసుకోవచ్చు. నాకు అడిగితే ఆన్లైనే బెస్ట్, ఎందుకంటే ఆఫ్లైన్ అంటే ఎప్పుడు ఉంటాయో తెలియదు కదా, కాబట్టి ఎప్పుడు ఉంటాయో తెలియదు మనకి, అందుకోసం ఆన్లైన్ అయితే బెస్ట్. మీ ఇష్టం, మీరు అలాగనే చేసుకోవచ్చు. నచ్చిందా ఈ వీడియో? నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. హోప్ యూ లైక్ ఇట్. నేనైతే రేట్స్ అవి చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో చూసిన వాళ్ళకి మళ్ళీ రేట్స్ అవి మారిపోయాయంటే బాధ. అవసరం అయితే డిస్క్రిప్షన్లో నేను చెప్తాను రేట్స్ అవిని, మీకు నచ్చితే వెళ్ళండి, ఓకేనా? ఒకవేళ మీరు వెళ్తే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు వెళ్దాం అనుకుంటే కూడా కామెంట్స్లో చెప్పండి.
మొత్తానికి కలిసిపోయాను. నెక్స్ట్ వీడియోలో ఈ మిస్టేక్లు అన్నీ రాకుండా చూసుకుంటాను నేను. హోప్ యూ లైక్ ఇట్. బాయ్ బాయ్. Contest mind blowing and believable. Result జరిగేస్తుంది. అమ్మ బాబాయ్.